హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ DamuMedia డిఫెన్స్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో ఎలా ఉన్నారన్న మీరందరూ కూడా? సో మీరైతే బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మెయిన్‌గా ఇవాల్టి వీడియో టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఫ్రెండ్స్ మనకైతే ఇండియన్ నేవీ నుంచి అయితే టోటల్‌గా 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందని. సో అగ్నివీర్ ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో అయితే ఎంఆర్ నోటిఫికేషన్ గురించి అయితే ఇన్ డీటెయిల్‌గా చెప్పాననమాట. సో ఫ్రెండ్స్ ఎవరైతే మినిమమ్ 10th క్లాస్ బేసిక్స్‌తో జాబ్ కొట్టాలనుకుంటున్నారో, సో మీకైతే అగ్నివీర్ ఎంఆర్ నోటిఫికేషన్ అయితే చాలా వరకు బాగా యూజ్ అవుతుంది. సో నేను ఆ యొక్క వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరైతే ఇండియన్ నేవీ ఎంఆర్ యొక్క అగ్నివీర్ నోటిఫికేషన్ గురించి అయితే ఇన్ డీటెయిల్‌గా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ మెయిన్‌గా ఇవాల్టి వీడియో టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, లైక్ ఇండియన్ నేవీ అగ్నివీర్ యొక్క ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ గురించి అయితే ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా! సో ఇదేనన్నమాట ఇండియన్ నేవీకి సంబంధించి అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ గైస్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ మెయిన్‌గా గైస్ వీడియోని అయితే లైక్ చేయండి. సో మన ఛానల్ అయితే చాలా వరకు బ్యాక్వర్డ్ అయితే అయిందనమాట. మీరు లైక్ చేసి ఒక లైక్ మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా! సో ఇదేనమాట మనకి రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో నేనైతే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? సో దాన్ని క్లిక్ చేసి మీరు మళ్ళీ ఒకసారి ఇన్ డీటెయిల్‌గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి అయితే చెక్ చేసేద్దాము. లైక్ ఇండియన్ నేవీ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అన్మ్యారీడ్ మెయిల్ అండ్ అన్మ్యారీడ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఫర్ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ 02/2023 బ్యాచ్ అనమాట, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి త్రూ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. సో ఈ యొక్క నోటిఫికేషన్ కి బోత్ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? ఒకసారి అయితే మనం ఫస్ట్ పాయింట్ కి అయితే వచ్చేద్దాము. ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే అవడం అనేది జరిగింది. సో ఫస్ట్ పాయింట్ లో ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అన్మ్యారీడ్ మెయిల్ అండ్ అన్మ్యారీడ్ ఫిమేల్ క్యాండిడేట్స్ who fulfill eligibility conditions as laid down by the government of India for enrollment as an Agniveer SSR for 02/2023 November 23 బ్యాచ్ అనమాట. సో ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా, సో ఈ యొక్క నోటిఫికేషన్ కి బోత్ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చరికి త్రూ ఆన్లైన్ మోడ్ అంటారు, ఆన్లైన్ మోడ్, ఓకేనా? ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మీరు కానీ ఎలిజిబిలిటీ అయితే కన్ఫర్మ్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక నోటిఫికేషన్లోని టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి ఏంటంటే, సో 1365 అనమాట. టోటల్గా 1365 వేకెన్సీస్ అయితే మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ త్రూ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇందులో వచ్చేసరికి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్కి 273 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఓకేనా? ఫ్రెండ్స్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి క్వాలిఫైడ్ ఇన్ 10+2 ఎగ్జామినేషన్ విత్ ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ ఫర్ ద బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే చెప్పడం జరిగింది. సో మెయిన్గా ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే, మీరైతే 10+2 ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి విత్ ఎంపీసీ గ్రూప్ అనమాట. సో ఎవరైతే ఎంపీసీ గ్రూప్ చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోగలరు, ఓకేనా? అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా అనమాట. లైక్ స్టేజ్ ఎలిజిబిలిటీకి వచ్చేసరికి సో క్యాండిడేట్ షుడ్ బి బార్న్ బిట్వీన్ 01 నవంబర్ 2002 అండ్ 30th ఏప్రిల్ 2006 అనమాట. లైక్ ఏంటంటే 17 years to 20 years వరకు సో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా డేట్స్ అనేవి మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే, లైక్ 01 నవంబర్ 2002 నుంచి లైక్ 30th ఏప్రిల్ 2006 వరకు ఎవరైతే పుట్టి ఉన్నారో అండ్ ఈ డేట్స్ మధ్యలో ఎవరు పుట్టి ఉన్నా సో మీరైతే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా? అండ్ అదేవిధంగా ఇలా మీదకి వెళ్ళినట్లయితే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అగ్నివీర్ నోటిఫికేషన్ కదా, మీరైతే నేవీలో వచ్చేసరికి ఓన్లీ 4 years మాత్రమే వర్క్ చేయగలరు. లైక్ వాళ్ళ రిక్రూట్మెంట్ బట్టి సో కొంతమందిని అయితే పర్మనెంట్ అయితే చేయడం అనేది జరుగుతుంది అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసరికి. సేమ్ గైస్ మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ లైక్ ఇండియన్ నేవీ ఎంఆర్ లాగే మనకైతే శాలరీస్ అనేవి రావడం జరుగుతాయి. లైక్ మీకు ఈ 4 yearsలో 5 lakhs వస్తే లైక్ కార్పస్ ఫండ్లో యాడ్ అయింది కూడా సేమ్ అదే విధంగా 5 lakhs అయితే ఉంటుంది అనమాట. సో అలా మీకైతే ఈ 4 yearsలో 10 lakhs వరకు మీరు అయితే ఎర్న్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇండియన్ నేవీలో జాబ్ కొట్టినట్లయితే, ఓకేనా? అండ్ గైస్ అలా మీదకెళ్ళినట్లయితే సో కింద అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం అని జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి లైక్ 17th పాయింట్లో సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ 02/2023 బ్యాచ్ విల్ ఇంక్లూడెడ్ 2 stagesలో అయితే మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. షార్ట్ లిస్టింగ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. లైక్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, పిఎఫ్టీ ఉంటుంది అండ్ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా? అండ్ ఇలా మీదకెళ్ళినట్లయితే గైస్ మనకి ఇక్కడ సో
లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో సో 19th పాయింట్ అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి గైస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే మనకైతే స్టార్టింగ్ అనేది ఉంటుంది. సో దట్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి కంప్యూటర్ బేస్డ్ విత్ టోటల్ ఆఫ్ 100 క్వశ్చన్స్ ఈచ్ క్యారింగ్ 1 మార్క్ అనమాట. సో ఇదే ఎంఆర్ అనుకోండి మనకైతే ఓన్లీ 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. బట్ మనకి ఇది ఎస్ఎస్ఆర్ కాబట్టి టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే అవ్వడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి అయితే హిందీ లేదంటే ఇంగ్లీష్ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి 10+2 ఇంటర్మీడియట్ సిలబస్ అయితే మనకైతే ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ టైం కూడా మనకైతే 1 అవర్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి ఓకేనా. అండ్ ఇలా మ్యాథ్కి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం అనేది జరిగింది. సో 0.25 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది అనమాట. సో క్వశ్చన్స్ కానీ తప్పు పెట్టినట్లయితే మీకు 0.25 కింద టోటల్గా 1 మార్క్ అయితే మైనస్ అయితే అయిపోతుంది. ఓకేనా. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీ అనమాట. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి 550 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే మీరైతే పే చేయాలి గైస్. సో 550 త్రూ ఆన్లైన్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూపీఐ పేమెంట్ ఏదైతే అది మీరైతే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి వచ్చేసరికి పిఎఫ్టీ అండ్ రిక్రూట్మెంట్ మెడికల్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇలా మీదకి వెళ్ళినట్లయితే మనకి మెయిన్గా వచ్చేసరికి ఇక్కడ గైస్ సో మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి 1.6 km రన్నింగ్ అయితే ఉంటుంది దీనికి. సో 1.6 km రన్నింగ్ దగ్గర మెయిల్ క్యాండిడేట్స్ 6 minutes 30 seconds అయితే క్వాలిఫై అయిపోవాలి. సో ఒక్క బయట కేసు వచ్చేసరికి 20 చేయాలి. పుషప్స్ వచ్చేసరికి అయితే 12 అయితే చేయాలన్నమాట. నీ బెండ్ అయితే ఉంటుంది మెయిల్ క్యాండిడేట్స్కి. సో ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 1.6 km రన్నింగ్ వచ్చేసరికి 8 minutes అయితే కంప్లీట్ చేయాలి. సో ఒక్క బయట కేసు అయితే 15 అయితే ఉంటాయి. నీ బెండ్ అయితే వచ్చేసరికి నీ బెండ్ సెటప్స్ వచ్చేసరికి 10 అయితే ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్ అండ్ ఫిజికల్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో వాళ్ళకి వచ్చేసరికి నెక్స్ట్ మెడికల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మెడికల్ కండక్ట్ చేసిన తర్వాత లైక్ మెరిట్ లిస్ట్ బేస్ మీద మీకు ఐఎన్ఎస్ చిల్కకి అయితే కాలప్ లెటర్ అయితే ఉంటుంది. సో అక్కడైతే మీకు ఇంకొక మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అనమాట ఇన్ డీటెయిల్గా. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు అయితే ట్రైనింగ్ అనమాట ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా హైట్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో ఈ యొక్క నోటిఫికేషన్కి హైట్ వచ్చేసరికి మినిమం మెయిల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి 152 అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో బి పాయింట్లో సో మినిమం హైట్ స్టాండర్డ్స్ అని. సో మినిమం హైట్ వచ్చేసరికి మెయిల్ క్యాండిడేట్స్కి 157 అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 152. అండ్ గైస్ మనకి ఇక్కడ ట్రైనింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నవంబర్లో అయితే మనకైతే ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఐఎన్ఎస్ చెల్కా ఒడిశాలో అయితే ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి. అండ్ మెయిన్గా యొక్క లైక్ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఎప్పుడంటే 15th జూన్ గైస్. సారీ 15th జూన్ అనమాట. సో 15th జూన్తో మనకైతే అప్లికేషన్ డేట్ లాస్ట్ వచ్చేసరికి దీనికి. అండ్ ఫ్రెండ్స్ మీరు కానీ ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అయితే కన్ఫర్మ్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి. ఫ్రెండ్స్ మనమైతే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేద్దాము. సో దాన్ని క్లిక్ చేసి అయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోవచ్చు మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. జై హింద్.